హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామందికి తెలియక బయట ప్యాకెట్స్లలో తెచ్చేసుకుంటారండి. దాంట్లో అంత చెక్క పొట్టు అది ఇది అంతా కలిసి ఉంటుంది. కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుందాం. వెల్లుల్లిపాయలను అయితే ఇలా పాయలుగా ఒలుచుకొని పెట్టేసుకోవాలండి. పొట్టు తీయనవసరం లేదు, ఇలానే పాయలు తీసేసి పెట్టేసుకోవాలి. అలాగే అల్లంని కూడా బాగా కడిగేసి 2-3 సార్లు మట్టిపోయేలాగా కడిగేసుకొని పెట్టుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇలా ముక్కలు చేసిన దాన్ని పక్కన పెట్టుకొని వెల్లుల్లి మనము పొట్టుతో తీసుకున్నాం కదా, ఇది వాటర్లో వేసి కడిగేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని అల్లం కూడా ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి పెట్టేసుకోవాలి. అల్లము వెల్లుల్లి వేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా దీన్ని బయట ఉంచుకోవాలంటే ఒక నిమ్మకాయ కూడా పిండేసి బయట పెట్టుకుంటే మనకు నెల రోజులైనా పాడు కాకుండా ఉంటుంది. బయట నుండి తెచ్చుకునే దానికంటే ఇలా పొట్టుతో చేసుకొని పెట్టుకోవడం చాలా బెటర్ కదండి. ఇలా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.